నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. మండల కేంద్రం కిర్లంపూడిలో వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతీదేవి సామూహిక అక్షరాభ్యాసాన్ని ఏఎన్ఎల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలను ఏఎన్ఎల్ కరెస్పాండెంట్ గోపిశెట్టి జగన్ మొదలత దంపతులు నేతృత్వంలో చేపట్టారు. ముందుగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పాఠశాల చిన్నారులచే వేద పండితులచే సామూహిక అక్షరాభ్యాసాన్ని చిన్నారుల తల్లిదండ్రులు చేయించారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెంటకోట నాగబాబు, పెంటకోట మూర్తి చేతుల మీదుగా స్కూల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ పెంటకోట సాయిబాబా మాట్లాడుతూ ఏఎన్ఎల్ స్కూల్లో విద్యాభ్యాసం ప్రారంభించడం ద్వారా చిన్నారులకు మంచి ఉజ్వల భవిష్యత్తు కలుగునుందని గుర్తు చేశారు. అలాగే కరెస్పాండెంట్ కోపిశెట్టి జగన్, స్కూల్ ఉపాధ్యాయునిలు మాట్లాడారు. కార్యక్రమంలో కర్రి గోవిందు, సరకనం రాజబాబు, చిన్నారుల తల్లిదండ్రులు అలాగే టీచింగ్ సిబ్బంది ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం మన ఏఎన్ఎల్ స్కూల్లో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం మరియు సామూహిక సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది. ఇందుకు ఇచ్చేసిన తల్లిదండ్రులకి, పెద్దలకు, గ్రామ ప్రజలకు, మాజీ ప్రెసిడెంట్ నాగబాబు గారికి మరియు అందరు పెద్దలకు, మా మేనేజింగ్ డైరెక్టర్ సాయిబాబు గారికి, మా స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా మా తల్లిదండ్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 3 years నుంచి ఇక్కడ చేస్తున్నాను. ఈ 3 years కూడా పిల్లలకి ఏదైతే నేర్పిస్తున్నానో దానికి రెట్టింపు మాకు స్పందన అనేది లభిస్తుంది. తల్లిదండ్రుల పట్ల కానీ, మేనేజ్మెంట్ ప్రకారం కానీ ఏదైనా సరే మాకు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇలాగే పిల్లలు ఉన్నత చదువులు చదివి ఇంకా ఈ స్కూల్లో ఇంకా ఎక్కువ పిల్లలకు చేరాలని మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రత్న అండి. నేను ఈ స్కూల్లో 5 years నుంచి వర్క్ చేస్తున్నానండి. మేనేజ్మెంట్ ప్రకారం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మేము ఈ స్కూల్లో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తామండి. అదే కాకుండా పిల్లలకి మా స్కూల్ స్టాఫ్ తరఫున చాలా ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్స్, ఇంకా వాళ్ళకి సాంస్కృతిక కల్చరల్ యాక్టివిటీస్ కూడా మా స్కూల్ తరఫున మేము కండక్ట్ చేస్తామండి. మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఉన్నత పొజిషన్లోకి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ వర్క్ చేస్తున్న మా అందరికీ చాలా ఆనందంగా ఉందండి. మేనేజ్మెంట్ కూడా చాలా బాగా మమ్మల్ని డీల్ చేస్తారండి. ఇక్కడ స్కూల్లో నేను చేసే ప్రతి యాక్టివిటీ పిల్లలు మేము ఇచ్చేదానికి వాళ్ళు 100% తీసుకొస్తున్నారండి. పేరెంట్స్ నుంచి కూడా మాకు మంచి స్పందన లభిస్తుందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా ఏఎన్ఎల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ అక్షరాభ్యాస కార్యక్రమం యానివర్సరీలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ టీచర్స్ అందరికీ కూడా చిన్న మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ఏంటంటే పిల్లలు చదువుతో పాటు డిసిప్లిన్, విలువలు నేర్పండి. ఎందుకంటే ఈరోజు మనం ఏవైతే పిల్లలకి చెప్తామో చూడండి, మన పిల్లల్ని అడుగుతూ ఉంటాం, మనం నువ్వేమవుతావు అని అడుగుతాం చిన్నపిల్లల్ని. వాళ్ళు డాక్టరు, ఇంజనీరు లేకపోతే ఇంకోటో చెప్తూ ఉంటారు. మనం ఒకసారి చెప్పినా సరే ప్రతిసారి కూడా మీరేమవుతారు అంటాం, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఇంచుమించు మోర్ దాన్ 80% పిల్లల్లో మనం ఏమవుతామని చిన్నప్పటి నుంచి ఏం చెప్పామో అదే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. దానికి వాళ్ళు కష్టపడి చదువుతూ ఉంటారు. అందువల్ల మీరు వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చెప్పామో అదే వాళ్ళు అవలంబించుకుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం ఏం చెప్తామో అవి తెలుసుకుంటారు. అందువల్ల ఆ పిల్లలకి ఎప్పుడు కూడా అబ్బాయి మీరు లెగ్గానే తల్లిదండ్రులకి పాదాభివందనం చేయాలి, గురువులు నమస్కరించుకోవాలి. అలాగే మీరు లేచిన వెంటనే ఈ పని చేయాలి, లేచిన వెంటనే భూదేవికి నమస్కారం పెట్టుకోవాలి. ఇలాంటి చిన్నవి వాళ్ళకి నేర్పితే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎటువంటి భేషజాలకు పోకుండా మంచి క్రమశిక్షణతో అలవాటు జరుగుతుంది. అదే మన ఏఎన్ఎల్ స్కూల్లో కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏఎన్ఎల్ స్కూల్లో చదివిన పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మనకు కనిపించగానే నేను మాస్టర్ని కాదు, నేను ఎప్పుడు పిల్లలకి ఎప్పుడు నేను చదువు చెప్పలేదు, నేను వస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను అంతే. కానీ నేను రాగానే వాళ్ళు లేచి నుంచి నమస్కారం సార్ అంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఏమి నేర్పుతామో వాళ్ళు అవలంబించుకుంటారు. కాబట్టి ముందు వాళ్ళ పిల్లలకి మన టీచర్స్ అందరూ కూడా అటువంటి విలువలు నేర్పించి మన ఏఎన్ఎల్ స్కూల్లో ఎటువంటి క్రమశిక్షణతో ఉంటారన్నది ఇతర స్కూల్లో కూడా మన క్రమశిక్షణ ఇతర స్కూల్లో కూడా నేర్చుకుంటాయని నాకు చాలా సందర్భాల్లో తెలిసింది. అందువల్ల ఈ ఏఎన్ఎల్ స్కూల్ దినదిన ప్రవర్తనమై మంచి ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటాను.